ఆర్బీఐ రెపో రేట్ పెంచిందా, మార్కెట్ డౌన్ అయ్యిందా? ఈ రెండు మధ్య కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం చూద్దాం ఆర్బీఐ డెసిషన్స్ స్టాక్ మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనే మ్యాటర్ని. సింపుల్గా, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదే మన దేశంలో మనీ సిస్టమ్ని కంట్రోల్ చేసేది. ఆర్బీఐ డెసిషన్స్ ఎకానమీలో లోన్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ లిక్విడిటీని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఒక టీచర్ లాగా ఎకానమీని బ్యాలెన్స్లో ఉంచడానికి రూల్స్ సెట్ చేస్తుంది. ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ డబ్బు తీసుకోవడం రెపో రేట్ అంటారు. ఆర్బీఐ రెపో రేట్ పెంచితే బ్యాంక్స్కి లోన్ కాస్ట్ పెరిగేది, కంపెనీస్కి లోన్స్ కాస్ట్లీ, ప్రాఫిట్స్ తగ్గుతాయి, స్టాక్ ప్రైస్ డౌన్ అవుతాయి. రెపో రేట్ తగ్గించినప్పుడు కంపెనీస్కి లోన్స్, చీప్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేది, స్టాక్ మార్కెట్కి బూస్ట్ వస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే రెపో రేట్ పెంచిన మార్కెట్ డౌన్, తగ్గిస్తే మార్కెట్ అప్. ఆర్బీఐ డెసిషన్స్ మోస్ట్లీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసమే. ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే రెపో రేట్ పెంచడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ ఈ న్యూస్ విని ప్యానిక్ అవుతారు, కానీ లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్ కంపెనీస్ మళ్ళీ రికవర్ అవుతాయి. సో మార్కెట్ రియాక్షన్ షార్ట్ టర్మ్లో అప్ ఆర్ డౌన్, బట్ లాంగ్ టర్మ్లో ఫండమెంటల్స్ డిసైడ్ చేస్తాయి. ఎగ్జాంపుల్, 2022లో ఆర్బీఐ రెపో రేట్ పెంచగానే మార్కెట్ 2-3 డేస్లో ఫాల్ అయ్యింది, కానీ 1 మంత్ తర్వాత స్టేబుల్ అయ్యి మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయ్యింది. సో మనం ప్యానిక్ అవ్వకుండా డెసిషన్ బిహైండ్ రీజన్ అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా పాలసీ అప్డేట్స్ని చూడటానికి అఫీషియల్ ఆర్బీఐ వెబ్సైట్లో క్యాలెండర్ ఉంటుంది. మానిటరీ పాలసీ డేట్స్. నెక్స్ట్ టైం రెపో రేట్ న్యూస్ వస్తే డైరెక్ట్గా అనాలిసిస్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ మెన్షన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ స్టాక్స్ తెలుగు. మరిన్ని ఇన్వెస్టింగ్ టిప్స్ కోసం